నమస్తే 19 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాలతి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తీర్మాన్ మల్లన్న రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలో జముల సతీష్ రెడ్డి నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో న్యూ స్టార్ కి మొదటి బహుమతి అందించిన మల్లన్న ఆ తర్వాత పెద్దముద్రూరు గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా తీర్మాన్ మల్లన్న వేడుకలకు హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు. अरे आना जरिए ना ప్లీజ్ అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ ప్లీజ్ మూమెంట్. మరి రెండవ సీనియర్ నట గారు అదేవిధంగా మదన గారు కూడా మదన కూడా డాన్స్ ఎందుకు రావాలి ప్లీజ్. మదన గారు కూడా స్వాగతం సుస్వాగతం. ఒక మంచి మాట చెప్పిండు, స్పోర్ట్స్ స్కూల్స్ లేవు అని చెప్పినాడు. వాస్తవానికి నేను ఇప్పుడు ఆటలు మర్చిపోవచ్చు కానీ నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన. అయితే వాస్తవం తను చెప్పింది, క్రీడా పాఠశాలలన్నీ మూతపడిపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు శాప్ లో పనిచేస్తున్న వాళ్ళకే జీతాలు గతిలేవు 4 నెలల సంది. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. క్రీడా రంగానికి పేరుకే బడ్జెట్ల కేటాయింపు జరుగుతుంది తప్ప ఆచరణలో అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసమే క్రీడా రంగాన్ని కూడా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండి పలానోళ్ళు చేయలేదని నిందేశుడు ఎందుకు, శాతనైతే చేద్దాం ముందర, అంతవరకు మాత్రం నేను పరిమితం కావాలనుకున్నా. దయచేసి క్రీడా రంగం పట్ల ఎక్కువ అవగాహన లేదు నాకైతే. నేను లాంగ్ జంప్ లో ఆల్ ఇండియా 3rd ప్లేస్ నాది. నేను వాలీబాల్ ఇంటర్ జోనల్ ఆడినా, బీహార్ సాందా చాప్రా ఉస్మానియా యూనివర్సిటీ జోనల్స్ ఆడినటువంటి వాడిని. క్రికెట్ లో మా ఇంట్లో 3 ప్లేయర్స్ ఉంటారు, అందులో నేను ఒకరిని. కొంత పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మర్చిపోయినట్టు అయిపోయింది ఆట. సో తప్పకుండా ఎవరైతే మిత్రుడు చెప్పిండో, కళ్యాణ్ చెప్పిండో అవి జరగాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా నా వంతుగా ఆ కృషి జరుగుతుందని మీ అందరికి హామీ ఇస్తాం. మనమేమో క్రికెట్, వాలీబాల్, ఇంకేమో ఆటలు ఆడతాం, వాళ్ళు అబద్ధాలు ఆడతారు అంతే. వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా. మిత్రులారా, ఒక మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంటు దినదినం వచ్చే ఏడాది మరింత అభివృద్ధి చెందాలి, రాష్ట్ర స్థాయికి పోవాలి. దానికి నాగర్ కర్నూలు వేదిక కావాలని మనసారా కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ మంచి అవకాశాలు రావాలి. గతంలోనే చెప్పిన మిత్రులు, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్లను తయారు చేసినటువంటి ఒక గడ్డ ఈ నాగర్ కర్నూలు గడ్డ ఇక్కడి నుంచి క్రీడాకారులను అందించిందని చెప్తుంది. ఒక మంచి రాష్ట్ర స్థాయి నాయకుడిని కూడా అందించాలని నేను కోరుకుంటా ఉన్నా. ఆ నాయకుల కోసం చూస్తా ఉన్నా, భవిష్యత్తులో రావాలని వేడుకుంటా ఉన్నా. మిత్రులారా, ఇది పొలిటికల్ వేదిక కాదు కాబట్టి మనం మాట్లాడుకోవడం కూడా సబబు కాదు. కాకపోతే ఒక మాట చెప్తా ఉన్నా, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
ఆయన రచించినటువంటి రాజ్యాంగం గాని ఏ అంశం గాని ప్రజలందరినీ గెలిపించిండు ఆయన. ఈ ఎన్నికల్లో కూడా ఈ టోర్నీలో కూడా ఎన్నికలను మాట్లాడి ఎన్నికలను వస్తుంది. ఈ టోర్నమెంట్ లో కూడా ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు కాదు, వాళ్ళను గెలిపించినటువంటి వ్యక్తులు మీరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. దయచేసి ఎవరు కూడా ఈ క్రీడా రంగంలో అచ్చం వస్తున్నారు మాట్లాడి రాజకీయ నాయకులు తీసుకొచ్చి క్రీడా రంగంగా నిలబెడితే గట్టే ఉంటది. అందుకోసమే ఈ క్రీడా రంగంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ మరింత పట్టుదలతో కృషి చేసి అసలు అత్యుత్తమమైన టోర్నమెంట్ లో కప్పు సాధించే దిశగా మీరు ముందుకు పోవాలని నేను మనసారా ఆకాంక్షిస్తా ఉన్నా. వీలుంటే ఇంకా మంచి టోర్నమెంట్లు నిర్వహించుకోండి, ఇంకా ఎక్కువ మందిని కలిసే అవకాశం కూడా నాకు ఇవ్వండి. ఖచ్చితంగా వస్తా. ఈ నాగర్ కర్నూలు నుంచే ఇక్కడ వైపు నుంచే నా పాదయాత్ర షెడ్యూల్ ఉన్నది. ఆ రోజు నేను వస్తా, మళ్ళీ మీ అందరిని పలకరించే ప్రయత్నం చేస్తా. ఇంత దూరం నన్ను ఆహ్వానించి పొద్దున్న నుంచి నా పనిలోనే ఉన్నటువంటి మిత్రుడు సతీష్ కు, మీ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవానికి ఇప్పుడు నా ఎన్కౌంటర్ ఉండేది అక్కడ లైవ్ లో, కాకపోతే ఆ అవకాశం లేకుండా అయిపోయింది ఇప్పుడు. సో ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది సతీష్ భాయ్. ఎందుకంటే అక్కడ లక్షలాది మంది ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. ఇలా ఎన్కౌంటర్ ఉంది సాయంత్రం అని చెప్పి అక్కడ మా సార్ దిగిండు, నేనేమి ఈడ దిగిపోయినా. దయచేసి ఏమనుకోకుండా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఆటలతో పాటు రాజకీయాలు కూడా ఏం జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. మన కళ్ళ ముందు రాజకీయాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊకొద్దు. ఈ రాజకీయాలు మనవి, ఈ రాజకీయం మన ప్రజల కోసం చేసుకోవాల్సినటువంటి రాజకీయాలు రావాలి. మీరు ఒక్క రెండు సంవత్సరాలు ఆగండి, ఈ రాజకీయం మొత్తం ఉల్టా కనిపిస్తుంది మీకు. అది నా జిమ్మేదారి, బరాబర్ చేస్తూ పెడతా. అతి త్వరలో అది జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలారా, నాగర్ కర్నూలు గడ్డకు మరొకసారి నమస్కరిస్తూ, ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏమైనా మాయిల్ది అక్కడ ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో, ఇదే మహబూబ్ నగర్ జిల్లా పక్కనే దేవరకొండ కూడా ఉంటది. 2018 నవంబర్ 28 తారీఖు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడింది అనేది ఒకసారి ఆ యూట్యూబ్ లో పోయి చూడు. దానికి కారణాలు తెలుస్తాయి. ఇక్కడ పాలమూరు ఎత్తిపోతల గాని, డిండి గాని, ఈ ప్రాజెక్ట్ అంతెందుకు మిత్రమా, ఇక్కడ షటర్లు లేపితే వాటర్ పోయేటువంటి షటర్లు ఎక్కితే అది గిరీసు పోయేదే, అవి ఉంటే పూసిపోతే తెలియదు. అంత మెయింటెనెన్స్ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇలా పాలమూరు పచ్చబడ్డదంటే ఏడలేదు, పచ్చబడ్డదంటే అది మా పుణ్యం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ రాజకీయ విమర్శలు చేయొద్దు కాబట్టి నేను మాట్లాడలేదు, దయచేసి క్షమించండి. మరో వేదికలో 1,00,000 ప్రశ్నలకు సమాధానం చెప్తా. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులారా, ఈ మండలం మరియు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న టీం సభ్యులారా, మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక మహనీయుడు 130 సంవత్సరాల క్రితం ఒక అంటరాని కులంలో ఈ దేశంలో ప్రజలందరూ చీదరించుకుంటున్నటువంటి ఒక జాతిలో పుట్టినటువంటి బిడ్డ తాను చదువుకొని ఆయన చేసినటువంటి త్యాగం, ఇవాళ ఆయన తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తే, ఆయన తన జీవితాన్ని మొత్తంగా పణంగా పెడితే, అంటరాని కులంలో పుట్టినటువంటి వాళ్లకు అవకాశాలు రావాలని కొంచెం మీరు పోరాటం వల్ల ఇవాళ
మనం అంతో ఇంతో తెల్లగా బ్రతుకుతున్నాం, తెల్ల బట్టలు వేసుకుంటున్నాం. మనం స్మరించుకోవాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయాలను. ఇవాళ ఈ భూమి మీద మా గ్రామంలో ఒక ఎంపీటీసీ గెలిచిండు, ఒక సర్పంచ్ గెలిచిండు, ఒక జెడ్పీటీసీ గెలిచిండు. 5 ఏళ్ళే ఉంటారు వాళ్ళు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భూమి భూగోళవంతమైన దాకుంటాడు ఈ భూమి మీద. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం. కాబట్టి ప్రజలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని దేనికోసం త్యాగం చేసిండు, ఏ ప్రజల కోసం త్యాగం చేసిండో మీ అందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోరి. ఇవాళ ఓటు హక్కు, ఇవాళ ఓటు హక్కు, ఓటు కాగితం, ఓటు కార్డు ఉందా మీ దగ్గర? ఓటు కార్డు మీ దగ్గర తెచ్చిపెట్టింది ఎవరు? అంబేద్కర్ తెచ్చిపెట్టింది మీ దగ్గర. ఓటు అంబేద్కర్ తెచ్చిపెడితే ఇక మీ అందరికి తెలుసు 200 రూపాయలకే వట్టిగానే అమ్ముకుంటాం దాన్ని. 2 లక్షల కోట్ల పైసలు పెట్టినా దొరకదు అది. దాన్ని 200 రూపాయలకే అమ్ముకుంటాం. ప్రజలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక నీకు ఓటు హక్కు ఇవ్వకపోతే నువ్వు ఏం అమ్ముకుంటుంటివి చెప్పు? ఏమన్నా ఉండేనా నువ్వు అమ్ముకోవడానికి? ఏం లేదుగా. ఇవాళ రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం ఏడికెళ్ళి వస్తున్నాయి? ఈ ప్రభుత్వాల్లో నాయకులు పెట్టే బిచ్చ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ పెడుతున్న బిచ్చం అది. ఆ మహనీయుడు మన దగ్గర ఓటు దాచిపెట్టాడు కాబట్టి మనకు బియ్యం వస్తుంది, పింఛన్ వస్తుంది, మనకు ఏది కావాలంటే అది వస్తుంది. రాజకీయ నాయకులు మన ఇండ్ల దగ్గరకు వస్తారు. కాబట్టి ఓటును అమ్ముకున్నన్ని రోజులు మీరు నన్ను ముట్టుకోవద్దని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు ఎప్పుడైతే ఓటును అమ్ముకుంటారో అప్పటిదాకా నన్ను ముట్టుకోకుర్రి. మీరు నిజాయితీగా మీ ఓటు మీరు వేసుకొని మీ జీవితాలు మార్చుకున్నప్పుడే నా దగ్గరికి రాదని చెప్పింది. అటువంటి గొప్ప మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా అంటరాని కులంలో పుట్టినటువంటి ఆ బిడ్డ ఒక జాతినే కనుక అదే మా తాత ఈ పని చేసాడు, ముత్తాత ఈ పని చేసిండు అనుకుంటే ఆయన డప్పే కొట్టుకుంటూ ఉండాలి, చెప్పు కొట్టుకుంటూ ఉండాలి. కానీ ఏం చేసిండు ఆయన? ఆ మహనీయుడు భారత రాజ్యాంగాన్ని రాసి ఇవాళ భారతదేశంలో వెంకటేశ్వర స్వామి గుడి ఏ టైంకు తెరవాలో ఆయనే నిర్ణయించిండు. లక్ష్మీ నరసింహస్వామి గుడి ఏ టైంకు తెరవాలో ఆయనే నిర్ణయించిండు. బైబిల్ ఎప్పుడు, బైబిల్ అయినా భగవద్గీత అయినా ఖురాన్ అయినా భారత రాజ్యాంగం చెప్పినట్టే నడుస్తుంది ఈ దేశంలో. అంత పెద్ద పుస్తకం రాసిండు ఆయన. ఆ పుస్తకమే భారత రాజ్యాంగం. ఆ పుస్తకం అది మామూలు పుస్తకం కాదు. అందులో మన జీవితాలను రాసిపెట్టిండు. పలానా పెదనవదనూరు కాడ నా దళితులు తెరవచ్చినా, ఒక బీసీ తెరవచ్చినా, ఒక రెడ్డి సోదరుని తెరవచ్చినా ఆయన కట్టెపట్టుకొని కొడతాడు. ఎందుకు వస్తున్నారో వీళ్ళ తెరవంటాడు. వాళ్ళకు నేను హక్కులు ఇచ్చినా అని చెప్తాడు. ఈ పెద్దమదనూరు కాడ ఒక పిల్లకి ఎవడన్నా హాని చేసినా కూడా ఆ భారత రాజ్యాంగంలో వాళ్ళకి శిక్ష ఇవ్వమని చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంత గొప్ప గ్రంథం అది భారత రాజ్యాంగం. ఎవరితోటి కాలే ఈ రాజ్యాంగం రాయడం, ఎవరితోటి కాలే. 18 డిగ్రీలు చదివిండు బిడ్డ, చెప్పులు కుట్టుకోవాల్సిన బిడ్డ 18 డిగ్రీలు చదివి ప్రపంచంలోనే 6 మేధావుల్లో అత్యున్నత మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి గొప్ప మనిషి బొమ్మ మన గ్రామం నడమ పెట్టుకోవడం, ఈ రోజు 130వ జయంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, ఇక్కడ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న టీం సభ్యులకు, ముఖ్యంగా నా సోదరుడు నాగార్జునకి, అలాగే మిగతా బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, యువకులారా, నేను తీన్మార్ మల్లన్న మీకు చెప్పేది ఒకటే, ఓటు అమ్ముకునుడు పనిచేయదు. ఓటు అమ్ముకోవడం వల్ల మీరే కాదు మీ పిల్లల భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నట్టే లెక్క. ఒక్కసారి నిజాయితీగా మీ ఓటు ఎవరికి వేయాలనేది వానికి వేసి చూడండి, మీ తలరాతలన్నీ మారిపోతాయి. ఒక్కటే దెబ్బకు మీ తలరాతలన్నీ మారిపోతాయి. ఇది పక్కా మీరు రాసి పెట్టుకోండి. అందుకోసమే ఇవాళ ఒక పవిత్ర దినం, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి పవిత్ర దినం కాబట్టి ఈ దినం రోజు ఈ యువత, ఈ మేధావులంతా ఒక్కసారి ఆలోచన చేసుకొని మీ జీవితాలు మార్చుకునేటువంటి ఒక మంచి అవకాశం ఎన్నికల రూపంలో మనకు వస్తుంది. అప్పుడు మీరు అవకాశం తీసుకోండి. డబ్బులు తీసుకోకుండా మీ పిల్లల భవిష్యత్తుకు మాకు మంచి పడేవాడిస్తాడో వాడిని కోటేస్తాం, మాకు మంచి నీళ్ళు ఎవరు తెచ్చిస్తాడో వాడిని కోటేస్తాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం పనులు నెరవేర్చుకోవాలి తప్ప కేవలం 200 రూపాయలకి
వరికి మద్దతు ధర లేదా, ఓట్లకు మద్దతు ధర లేదా ఈ రాష్ట్రంలో. కాబట్టి మిత్రులారా, మీరంతా ఓటు హక్కును బరాబర్గా వాడండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రుడు నా సోదరుడు నాగార్జునకి, అలాగే మిగతా మిత్ర బృందానికి, నాగర్ కర్నూలు మల్లన్న టీం బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా మిత్రులు సతీష్ రెడ్డి గాని, ఎక్స్ జెడ్పీటీసీ గారు గాని అందరు కూడా పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒకసారి ఫోటో ఫోటో కొనసాగిద్దాం 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 గ్రామ సర్పంచ్ అదే విధంగా ఎంపీటీ